హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదండి, మేమైతే పంటి మీద నర్సాపురం వెళ్ళాం కదండి. వచ్చేటప్పుడు అయితే రిటర్న్ బై రోడ్ వచ్చేసాం అనమాట. నెక్స్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ 4-4:30 ఆ టైంకి మేమైతే ఇప్పుడు మనకి దగ్గరలో దిండి అనే విలేజ్ ఉంది కదండి. దిండి విలేజ్లో దిండి రిసార్ట్స్ అండ్ దిండి ఆర్వీఆర్ సరోవర్ రిసార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఆ సరోవర్ రిసార్ట్స్ అయితే చూడ్డానికి వెళ్తున్నామండి. విజిటింగ్ అయితే ఉంటుందంట. ఆ విజిటింగ్ కోసం అనేసి వెళ్తున్నాము. ఇది దిండిలో సరోవర్ రిసార్ట్స్ అండి, ఆర్వీఆర్ సరోవర్ రిసార్ట్స్. దీని పక్కనే ఇంకొక రిసార్ట్స్ కూడా ఉంటుంది, అదైతే నార్మల్ దిండి రిసార్ట్స్ అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. పర్ పర్సన్ మనకి ఒక 1 అవర్ విజిట్ చేయడానికి ఈ రిసార్ట్స్ అంతా 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంటండి. అదే ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే 9,000 నుంచి స్టార్టింగ్ ఉందంటండి. 9,000 ఒకటి ఉంది, 13,000, అదే డీలక్స్, లేక్ వ్యూ ఆ టైప్స్ని బట్టి మనకి ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 9,000 నుంచి ఉందండి. మేమైతే ఇప్పుడు విజిటింగ్ వచ్చామన్నమాట. ఇదే రిసెప్షన్ ఏరియా అండి. లోపలికి మా వాళ్ళు వెళ్ళారు టికెట్స్ అవి తీసుకోవడానికి. పర్ పర్సన్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టైం వచ్చేసి 1 అవర్ అని చెప్పారు, కానీ మనం చూసినంతసేపు చూసినా సరే ఎవరు మనల్ని వెళ్ళిపోమని అనేవాళ్ళు ఎవరూ లేరనమాట. సో ఎక్కువసేపే చూడొచ్చు. 1 అవర్ అంటే ఎగ్జాక్ట్ 1 అవర్ ఏమీ చూడనవసరం అవసరం లేదనమాట. అక్కడి నుంచి రిసెప్షన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి పాండ్ ఉందన్నమాట అండి. ఆ పాండ్కి కూడా చాలా స్పెషాలిటీ ఉంది. దీంట్లో అన్నీ మనకి విక్టోరియా, అమెజానికా అని చెప్పేసి ఈ టైప్స్ ఆఫ్ లిల్లీస్, లార్జెస్ట్ లిల్లీ ఇన్ ద వరల్డ్ అంటండి. ఆ ఫ్లవర్స్, దానికి సంబంధించిన లీవ్స్ అవన్నీ అయితే ఈ పాండ్లో పెంచుతున్నారనమాట. దాని లీవ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అండ్ దాని లిల్లీస్కి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటి అంటే ఫస్ట్ నైట్ వచ్చేటప్పటికి వైట్ కలర్లో ఉంటుందంటండి. దాని తర్వాత నెక్స్ట్ నైట్ సెకండ్ నైట్కి వచ్చేటప్పటికి అది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుందన్నమాట. అదే దీని స్పెషాలిటీ అండి. మెయిన్గా ఫస్ట్ అయితే దీన్ని విక్టోరియా రెజీనా అని పిలిచేవారంటండి, క్వీన్ విక్టోరియా పేరు మీద. రెజీనా అంటే మనకి లాటిన్ లాంగ్వేజ్లో క్వీన్ అని అనమాట. విక్టోరియా క్వీన్ అనేసి స్టార్టింగ్ నేమ్ ఉండేదంట. దాని తర్వాత దీని ఆరిజిన్ వచ్చేటప్పటికి మనకి నేటివ్ అమెజాన్ ఫారెస్ట్ బేసిన్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి అనమాట దీని నేటివ్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ దీని నేమ్ అనేది ఇలా విక్టోరియా అమెజానికా అని చెప్పి చేంజ్ చేశారనమాట. విక్టోరియా అనేది క్వీన్ విక్టోరియా నేమ్ తీసుకున్నారు. అమెజానికా అనేది అమెజాన్ నేటివ్ కాబట్టి అమెజానికా అని పెట్టారనమాట అండి దీని నేమ్ వచ్చేటప్పటికి. దీని లీవ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, చాలా వైడ్గా ఉంటాయి అనమాట. అండ్ లిల్లీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అది 2 కలర్స్ చేంజ్ అవుతుంది అనమాట. వరల్డ్లోనే లార్జెస్ట్ లిల్లీ అంటండి. ఈ పాండ్ స్పెషాలిటీ అయితే అది. అక్కడి నుంచి అయితే ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం అనమాట చూడటానికి. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువగా మొత్తం అంతా కొబ్బరి చెట్లతో సరౌండ్ అయి ఉంటుందండి. అండ్ దీని బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేటప్పటికి మనకి గోదావరి వ్యూ అనేది ఉంటుందన్నమాట. మనకి రూమ్స్ ఉంటాయి కదండి, ఆ రూమ్స్ ఇవే. ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి పాండ్ ఉంటుందండి. ఆ పాండ్ వ్యూ వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్. అక్కడ నుంచి మనకి కొంచెం ఫ్రంట్ గా రాగానే 2 వేస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తేనేమో కేరళ స్టైల్ ఫ్లోటింగ్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉన్నాయండి. అలా కాకుండా ఇలా స్ట్రైట్ గా వెళ్ళాము అంటే మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియా అండ్ బ్యాక్ సైడ్ గోదావరి వ్యూ, పార్క్, ప్లే ఏరియా ఇవన్నీ వస్తాయి అనమాట అండి. ఇప్పుడైతే మేము ప్లే ఏరియా సైడ్ వెళ్తున్నాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసిన తర్వాత ఈ రైట్ సైడ్ వెళ్దాం అనేసి. ఇక్కడైతే సిట్అవుట్ ఏరియాస్ అవి కూడా చాలా బాగున్నాయండి, చాలా పీస్ఫుల్గా ఉన్నాయి అనమాట. మొత్తం అంతా గ్రీనరీతోనే ఫుల్ అండి. మొత్తం ఎక్కడ చూసినా మొక్కలే ఉంటాయి అనమాట. ఇదైతే చిన్న సిట్అవుట్ ఏరియా అనమాట. నువ్వు నడక్కదా ఎత్త వడ అండ్ అక్కడి నుంచి కొంచెం ఇలా ఫ్రంట్కి వచ్చాము అంటే కనుక ఏ ఏరియాకి ఆ ఏరియా ఇలా నేమ్స్ రాసి ఉన్నాయన్నమాట. ఇదైతే వాలీబాల్ కోర్ట్ టైప్లో ఉందన్నమాట అండి. వాలీబాల్ కోర్ట్ అనేది ఉంది అక్కడ. మనం కావాలంటే ఇదంతా ప్లే ఏరియా అనమాట, గ్రౌండ్ టైప్ లాగా ఉంది, మనం ఆడుకోవచ్చు. అండ్ ఇంకా ముందుకు వెళ్ళామంటే చిన్నపిల్లల ప్లే ఏరియా ఉందండి. మనకి బంగీ జంప్, చిన్న చిన్న సీసాస్ అండ్ డక్స్ అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ ఉన్నాయన్నమాట. రిసార్ట్ దగ్గర ఉన్నాం. బీచ్ అంటే సముద్రం అనుకుంటారేమో మీరు, పొరపడినట్టు బీచ్ అంటే ఇక్కడ గోదావరి ఒడ్డున అనుకుని ఉన్న రిసార్ట్ లో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే
250 రూపాయలు చెల్లించి ఒక గంట వీక్షించడానికి 250 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఈ ప్రకృతిని ఆస్వాదించే చాలా చాలా మొక్కలు, చెట్లు, ఈ టెంపరీ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ చిన్నపిల్లలు ఆడుకునే ప్రదేశంలో ఉన్న ఇదిగో ఈయన చిన్నపిల్లలు చైర్లో ఆడుకుంటున్న ఈ వీక్షించండి. అది ఎక్కాలి. గేదెల్లో ఉన్నారు మమ్మల్ని మేమేం తిప్పుతాము. బాగుంటది. అక్కడ కింద పట్టు బాగా అవకాశం వచ్చింది. పక్కనకి వచ్చింది. ఇప్పుడు చూపించిందంట ప్లే ఏరియా అండి, చిన్నపిల్లల ప్లే ఏరియా అనమాట. మా వాళ్ళు కూడా ఎక్కేసి అన్నీ ఆడేశారు అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళాము అంటే కనుక స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. స్విమ్మింగ్ పూల్ మాత్రం ఓన్లీ మనం రూమ్స్ తీసుకుంటారు కదా, ఆ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తున్నారు అనమాట. మిగతా వాళ్ళకి అలౌ అనేది లేదు. అండ్ 6తో స్విమ్మింగ్ పూల్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. 6 తర్వాత ఎవరు వెళ్ళడానికి లేదంటండి. విజిటింగ్ వాళ్ళకైతే స్విమ్మింగ్ పూల్ ఏరియా రెస్ట్రిక్టెడ్, స్విమ్మింగ్ పూల్లో దిగడానికి అయితే లేదనమాట. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరు మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట. ఇద్దరు ట్విన్స్. వాళ్ళైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మాకన్నా ఫస్ట్ పరిగెట్టేస్తున్నారు, బాగా ఆడుకుంటున్నారు అనమాట. మొత్తం ప్లే ఏరియా అంతా కంప్లీట్ చేసుకున్నాం. ప్లే ఏరియా అయిపోయిన తర్వాత అటు సైడ్ నుంచి మనం రైట్ సైడ్కి వచ్చాము అంటే ఇక్కడ మొత్తం అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయండి. కొబ్బరి చెట్లు మధ్యలో మనకి ఉయ్యాల అనేది ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలా పెద్ద ప్లే ఏరియా అనమాట. మొత్తం అంతా స్పేస్ అండి, కిందంతా గ్రాస్ అనమాట. ఇక్కడ కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో ఉయ్యాలు ఉంది కదండి, ఇది కూడా ఇలా 2 కొబ్బరి చెట్ల మధ్యలో మనకి చెక్క ఉయ్యాలు అనేది పెట్టారు. ఇది కూడా వ్యూ అనేది చాలా బాగుందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. లైట్స్ ఆన్ చేస్తారు. ఈ ఉయ్యాల ఏరియా మాత్రం మాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. అందరం ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వచ్చాము అంటే ఇవన్నీ కొబ్బరి చెట్లు అండ్ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా ఎదురుకు వెళ్ళాము అంటే మనకి గోదావరి వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. మనకి ఫెన్స్ అనేది వేసేసారు, జస్ట్ వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ గోదావరి వ్యూని బేస్ చేసుకుని ఇలా సిట్అవుట్ ఏరియా కూడా ఉందండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా బాగుందన్నమాట. ఇంచుమించు 5:36 అయిపోతుంది. సో లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. నైట్ టైం కూడా వ్యూ చూపిస్తాను, చాలా బాగుందండి నైట్ టైం వ్యూ అయితే. సిట్అవుట్ ఏరియా నుంచి అలా రైట్ సైడ్ వెళ్ళాము అంటే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఏరియా వస్తుందన్నమాట. ఇంకా 6 అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళిపోయారండి. సో కాసేపు ఫొటోస్ అవి క్లిక్ చేసుకుని అక్కడే కాసేపు ఆడుకున్నాం అనమాట. ఇక్కడ బంగీ జంప్ ఇవి ఉన్నాయి కదా, ఇందాక చిన్నపిల్లలు ఆడుకున్నారని చెప్పి ఇప్పుడు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ తేజ అనమాట, ఆయన కూడా ఎక్కారనమాట. మేమైతే చాలాసేపు ఈ ప్లే ఏరియాలోనే స్పెండ్ చేసామండి. మంచి ఫన్ వచ్చిందనమాట, చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాబు చిన్ను
మేమైతే ఇంకా ప్లే ఏరియాలో ఆడుకుంటూనే ఉన్నాం. మా వాళ్ళైతే మిగతా రిసార్ట్ అంతా చూసేసి వచ్చేసారంట. సో ఇంకా నైట్ అయిపోయింది, లైట్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి మేము కూడా చూసేద్దాం ఫాస్ట్గా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇందాక మనం కేరళ సైడ్ మనకి ఫ్లోటింగ్ రూమ్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా, అటు సైడ్ వెళ్ళలేదు కదా. ఇప్పుడైతే అటు సైడ్ వెళ్ళి ఆ రూమ్స్ అన్ని చూసేద్దాం. అటు సైడ్ అయితే ఇంకా చాలా బాగుందంట. మా వాళ్ళు లైట్ ఉన్నప్పుడే చూసేశారు, అప్పుడు చూసుంటే ఇంకా బాగుండేది అని చెప్పి అంటున్నారనమాట. ఇప్పుడు ఈ లైటింగ్లో ఎలా ఉంది అనేది చూపిస్తాను. మనం ఇక్కడ నుంచి ఇందాక స్ట్రైట్గా వెళ్ళాం కదా, ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. రైట్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంది. ఇందులోకి దిగచ్చా? ఇక్కడ ఇలా చిన్న గ్రౌండ్ కింద ఉండి 2 ఉయ్యాలు ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇందాక నేను దూరం నుంచి చూసి అదేమన్నా వెళ్ళేమో అనుకున్నాను, చుట్టూ అలా ఉంటే. ఇంతకే దాని లోపల ఉయ్యాలు ఉన్నాయి, మనం దిగి ఊగొచ్చు అనమాట. నేను ఇంతకే నార్మల్గా ఇలాగా హ్యాంగ్ చేసి పెట్టారేమో అనుకున్నాను. అది కూడా చాలా బాగుందండి. అండ్ ఇటు సైడ్ అన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ రూమ్స్ అన్నీ కూడా కింద మనకి వాటర్ ఉంటాయి అనమాట, పాండ్ ఉంటుంది. ఆ పాండ్ లోపల మనకి రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ రూమ్స్ చూస్తే మాత్రం మనకి కేరళ స్టైల్ రూమ్స్ ఉంటాయి కదండి, ఆ రూమ్స్ టైప్లా అనిపిస్తాయి అనమాట. చాలా బాగున్నాయండి ఇవి కూడా. ఇంకా లైట్ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా అనిపించేవి, కాకపోతే ఇప్పుడు లైట్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. లైట్స్ అన్నీ అయితే ఆన్ చేశారు. ఇదంతా చుట్టూ వాటర్ అనమాట అండి. మధ్యలో ఇలా రూమ్స్ అనమాట. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా. దానికి వ్యూ చూడండి, ఇది రూమ్ ఎంట్రన్స్, అటు సైడ్ లోపల రూమ్ అనమాట. ఆ రూమ్ ఎంట్రన్స్ చూడండి, ఎదుర బాల్కనీ మొత్తం ఎలా ఉందో, మొత్తం చెట్లతో నింపేశారు. అండ్ ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇలాగ ఉయ్యాల, నెక్స్ట్ చిన్న పట్టె మంచం టైప్ మంచం, ఇలా మొత్తం అన్ని చెక్కతోనే ఉన్నాయండి. చాలా బాగుంది ఈ ఏరియా కూడా. చుట్టూరు మనకి మాత్రం పాండ్ అనమాట. ఈ లైటింగ్స్లో పాండ్ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట అండి. దీంట్లో అయితే మధ్యలో మనకి పెద్ద మర్రి చెట్టు ఉంటుంది కదా ఓడలతో, ఆ ఓడలతో ఉన్న మర్రి చెట్లు కూడా ఉన్నాయండి. అది ఎక్కడ నుంచి చూపిస్తాను. ఇలా మధ్యలో పాండ్ మధ్యలో మనకి చిన్న దెబ్బలా ఉండి దానిపైన ఉన్నాయన్నమాట చెట్లు. అక్కడ కూడా మనకి లైటింగ్ అనేది పెట్టారనమాట. ఇక్కడ చూడండి లోటస్ ఫ్లవర్స్ కూడా విడిచినాయి అనమాట. మంచిగా వైట్ కలర్ ఉన్నాయి, కొన్నేమో వైలెట్ కలర్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదండి, ఇవి కాదనమాట, ఇవి నార్మల్ మనకి లోటస్ ఈ టైపే అనమాట. ఇందాక చూపించినవి మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఫస్ట్ పాండ్లో చూపించాను అది. ఇది వచ్చేటప్పటికి చెప్పాను కదండి మర్రి చెట్టు టైప్లా ఉందని చెప్పి, అదేనమాట. చాలా పెద్దగా ఉందంట. ఇందాక మా వదిన వాళ్ళు చూసారంట, అది చాలా బాగుంది అనేసి అన్నారు. ఇవ్వండి ఇక్కడ పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా, అవన్నమాట ఇందాక చెప్పింది. ఇలా మేము ఇటు సైడ్ కూడా మొత్తం చూసుకుని నెక్స్ట్ అయితే ఫ్రంట్కి వచ్చేసాం అనమాట. ఆ ఫ్రంట్ నుంచి మనం లోపల రెస్టారెంట్ అండ్ లోపల పాండ్ ఉంటుంది. ఆ పాండ్ అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. అగైన్ మళ్ళీ మేము ఫ్రంట్కి అయితే వచ్చేస్తున్నామండి. ఇందాక నేను చూపించాను కదా పాండ్, ఆ పాండ్ వ్యూ అనమాట నైట్ టైము. ఇది రిసెప్షన్, ఇందాక ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ నుంచి మనం ఇలా సైడ్కి వెళ్ళాము అంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో రెస్టారెంట్ ఉంటుంది, అండ్ స్ట్రైట్ వచ్చేటప్పటికి మనకి పాండ్ ఉంటుంది కదండి, పాండ్ సైడ్ వ్యూ ఉన్న రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నాకు నుంచి వెళ్దాం. దివ్య ఈ వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ముందొచ్చుంటే ఇంకా ఆ వ్యూ కూడా చూపిద్దును. నైట్ మాత్రం చాలా బాగుందన్నమాట. మధ్యలో అన్ని లోటస్లు, పాండ్, చుట్టూరు రూమ్స్ అనమాట. ఇటు సైడ్ వచ్చేటప్పటికి రెస్టారెంట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా పెద్దది కూడా. మేము వచ్చి చాలాసేపు అయిందండి, 2 hours పైన అయిపోతుంది. సో మా వాళ్ళు అయితే కాఫీ అవేవో తాగుతున్నారనమాట, అందుకనేసి రెస్టారెంట్కి వచ్చాము. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. అవును, ఎట్లా మరి
ఈ పాండ్ వ్యూ కూడా చూడొచ్చు అంటే ఇలా బ్యాక్ సైడ్కి రావచ్చు అన్నారని చెప్పి రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దామని చెప్పి వచ్చామన్నమాట అండి. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఒకవేళ మీరు దిండి సైడ్ వస్తే కనుక మీకు స్టే చేయడానికి కుదరకపోతే ఇలా ఒకసారి విజిట్ అయినా చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.